నమస్కారం ఫ్రెండ్స్. ఒక చిన్నపాటి వర్షానికే ఒక ప్లాన్డ్ సిటీ, ఒక మిలేనియం సిటీ, గజం భూమి దొరకని ప్లేస్. అసలు సౌత్ ఈస్ట్ ఏషియాకే ఒక కిరీటమైన గుర్గాం, నోయిడా, గుర్గాం ఇలాంటి ఏరియాలు నీటిలో మునిగిపోవడం మనం నేషనల్ ఛానల్స్లో చూస్తూనే ఉన్నాం. ఆ తీవ్రత ఎంత ఉందంటే కోట్లకు కోట్లు విలువ చేసే కార్లు ఆ ప్రవాహానికి వెనుక కొట్టుకుపోతున్నాయి. అంటే ట్రాఫిక్కి ఆపోజిట్ పోతున్నాయి కార్లు తేలి. నేను మీ అందరికీ నా వీడియోస్ షేర్ చేయమని ఎందుకు అడుగుతున్నా అంటే, కొంతమంది కోట్లున్నా, జేబులో కోట్లున్నా ఆలోచన శక్తి ఉండదు. కొంతమంది కొనే స్థాయి లేక కొనరు, వాళ్ళు ఎలాగో ఎస్కేప్ అయిపోతారు. కానీ కొనగలిగి డబ్బులుండి ఈ ట్రాప్లో పడేవాళ్ళు మెజారిటీ సంఖ్యలో ఉన్నారు. గురుగ్రామ్లో 10 కోట్ల నుంచి 50 కోట్ల వరకు ఫ్లాట్స్ ఉన్నాయి, విల్లాస్ ఉన్నాయి. 50 కోట్లు ఒక ఫ్లాట్. ఈ ఫ్లాట్కు బేస్మెంట్ నిండా 3 ఫ్లోర్ల బేస్మెంటు, దాని నిండా నీళ్లు నిండిపోయి నడుచుకుంటూ ఆ ఫ్లాట్లో పోవాలంటే కష్టం. అంటే బేస్మెంట్లో వెళ్ళలేరు, 3 ఫ్లోర్లు నిండిపోయినాయి. ఫస్ట్ ఫ్లోర్ నుంచి మెట్ల ద్వారా ఒక 30 ఫ్లోర్లు ఎక్కాలి. ఏ లిఫ్ట్లు పనిచేస్తలేవు. అంటే ఇలాంటి స్థితి ఎందుకు వచ్చింది? గురుగ్రామ్ అంటే చాలా ఫేమస్ కదా ఇండియాలోనే. రియల్ ఎస్టేట్లో నంబర్ 1, రేట్స్లో కూడా నంబర్ 1. హైదరాబాద్లో లేని ధరలు ఉన్నాయి గురుగ్రామ్లో, నోయిడాలో కూడా అంతే. మరి ఇలాంటి ప్లేసెస్, వెల్ ప్లాన్డ్ బ్లాక్ టాప్ రోడ్స్ ఉన్న సిటీ ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితిని ఎందుకు ఎదుర్కొంటుంది? ఇది మన దగ్గర జరగదా? పాసిబిలిటీ లేదా? మన దగ్గర ఇప్పుడున్న ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు నార్సింగి, కోకాపేట్ లేదా హైటెక్ సిటీలోనే చిన్నపాటి వర్షానికే కార్లు తేలి బేస్మెంట్లో నీళ్లు పోయి, అంటే ఇంత దరిద్రపు కొట్టు ప్లేస్ని మీరు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్గా, అంటే మీరే దాన్ని కన్వర్ట్ చేసి, మీరే మార్కెటింగ్ చేసి వందలాది మందిని దీంట్లో ట్రాప్ చేసి, ఆఫీస్ స్పేస్ అంటే ఇక్కడే అని చెప్పి, ఇప్పుడు చూడండి, రాళ్ళు రప్పలు ఉన్న ప్లేస్ అంటే అక్కడ నీళ్లు ఇంకవు. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ముందేముండే కోకాపేట్లో, నార్సింగిలో, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో అక్కడిక్కడ అన్నీ రాళ్ళు రప్పలే కదా. మీరు ఇప్పుడు అక్కడ ఏ ప్రాజెక్ట్ చూడండి, ఏండ్ల పడుతుంది. ఎందుకంటే ఆ రాక్ సర్ఫేస్ని మొత్తం డ్రిల్ చేసి దాన్ని అంతా ఎత్తేస్తే కానీ వాళ్ళకు బేస్మెంట్ కట్టడానికి ఆస్కారం లేదు. అంటే నీళ్లు ఇంకావు. మరి ఇలాంటి ప్లేసెస్లో టవర్స్ కట్టి దాన్ని కోట్ల అమ్మితే ఎవరు నష్టపోతున్నారు అంటే కండ్ల ముందర గురుగ్రామ్ కనిపిస్తుంది.
గురుగ్రామ్లో కింద బేస్మెంట్లో అంత రాళ్ళు రప్పలు ఏం లేవు, నార్మల్ ప్లేసే, సాగు భూమి అది. సాగు భూమిలో మీకు ఇటువంటి దౌర్భాగ్యపు సిచ్యువేషన్ ఏర్పడుతుంది అంటే మరి రాళ్ళు రప్పలు గుట్టలని వీళ్ళే చెప్తారు కదా, మనం చూసినాం కూడా. ఇప్పుడు ఏది ప్రాజెక్ట్ తీసినా మైహోమ్ వాళ్ళ వేవ్ చూడండి, రాజపుష్ప వేవ్ చూడండి, కిందన్నీ రాళ్ళు రప్పలే. వందలాది ఫీట్లు పోతే కానీ ఒక చుక్క నీళ్లు బోర్లో రావు. ఇలాంటి ప్లేసెస్ని మనము ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు, నెక్స్ట్ న్యూయార్కు, లాస్ ఏంజల్స్, గోల్డెన్ ట్రయాంగుల్, సిల్వర్ ట్రయాంగుల్, డైమండ్ ట్రయాంగుల్, గోల్డెన్ మైల్ రోడ్ అని తిక్క పేర్లు పెట్టి 30 కోట్లకు ఒక ఫ్లాట్ పోతుంది ఇక్కడని ముందే క్లెయిమ్ చేసి, కుక్కట్పల్లి ఆక్షన్ చూపించి రేపు జరగబోయే ఆక్షన్లో ఇంకా ఎక్కువ రేట్లు పోతాయని చెప్పి, ఇక్కడ సాగు భూములు మంచిగా నీళ్ళు ఇంకే ప్రదేశాలు. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ అంటున్నారు. నేను ఒకటే ప్రశ్న అడుగుతా ప్రభుత్వాన్ని, ఇప్పుడు మురికి నీళ్ళు జనరేట్ అవుతాయి కదా ఫ్యూచర్ సిటీలో, అవి ఎక్కడ పోవాలి? అవి డ్రైన్ కావు. మీరు ప్యూరిఫై చేసిన ప్యూరిఫైడ్ వాటరు ఎక్కడి నుంచి ఎట్లా ఛానలైజ్ అయ్యి పోయి కృష్ణాలో కలుస్తాయి లేదా మూసీలో కలిపే ప్రణాళిక ఎక్కడుంది? ప్రణాళిక లేదు. మరి ప్రణాళిక లేనప్పుడు ఒక ఫ్యూచర్ సిటీని ఎట్లా డిసైడ్ చేస్తారు? ఫస్ట్ డ్రైనేజ్ వ్యవస్థ. రేపు అనుకోకుండా ర్యాపిడ్ గ్రోత్ వచ్చింది అనుకోండి, ఫ్యూచర్ సిటీలో రాదు, వచ్చింది అనుకోండి, అప్పుడు డ్రైనేజ్ వ్యవస్థ అయినాక నిర్మిస్తారా? రోడ్డు వ్యవస్థ నిర్మించేది ఈజీ, ఉపరితల కనుక పైన రోడ్లు వేసేస్తారు, అయిపోయింది, అది మీ చేతిలో ఉంది. లేఅవుట్లు వేస్తారు, కరెంట్ కనెక్షన్ ఇచ్చేస్తారు. మరి లిక్విడ్ వేస్ట్ డిస్పోజల్, దీనిపై ఎస్టీపీలు పెడతారు. సరే, ఎస్టీపీ వాటర్ ఎక్కడ పోవాలి? ఇప్పుడు మీరు ఆ శ్రీశైలం హైవేపై చూసుకోండి, ఎస్టీపీ వాటర్ని డిస్పోజ్ చేయాలంటే ఆ కెనాల్ సిస్టమ్ ఎక్కడ వరకు పోవాలి? కృష్ణానది వరకు పోవాలి, లేదా మూసి ఎక్కడ ఎండ్ అవుతుందో అక్కడ పోవాలి. అంటే ఛానలింగ్ సిస్టమ్ ఉందా అని ఓటు ప్రశ్నిస్తలేడు. ఫ్యూచర్ సిటీ వస్తుంది, నెట్ జీరో అంటాడు. అసలు నెట్ జీరో మీనింగే తెలియదు వీళ్ళకు. హైదరాబాదులో ఈ వానాకాలం ఫెయిల్ అయినట్టే, ఇంకెప్పుడు పడుతుందో లాస్ట్ ఇంకా తెలియదు. కానీ ఈ వానాకాలంలో పడే చినుకులకే జనాలు చిందులేస్తున్నారు, బేస్మెంట్లు నిండిపోతుంది. ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్టు అక్కడైతే కార్లు వాన పడకపోయినా ట్రాఫిక్ జామ్లు ఉన్నాయి. అంటే ఇంత దరిద్రమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకొని ఆ క్లెయిమ్స్ ఎట్లా అంటే నెక్స్ట్ ఫ్యూచర్ గ్లోబల్ సిటీ అట. ఎక్కడైనా జరుగుతుందట ఇది. ఈ వాన పడ్డప్పుడు ఏ సిటీకైనా ఈ ప్రాబ్లం ఉంటుందట. కొంతమంది ఏదో చెప్తున్నారు. ప్రాబ్లం ఉన్న ప్లేస్ని మీరు అన్ని కోట్లకు ఎందుకు అమ్ముతున్నారు? అది నా ప్రశ్న. ఇప్పుడు ప్రాబ్లం ఉంది, మీరే రికగ్నైజ్ చేస్తారు, అన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఉంటాయట. మళ్ళీ ఆ ప్రాబ్లం ఉన్న ఇప్పుడు 50 కోట్లు పెట్టేవాడు గురుగ్రామ్లో తీసుకున్నాడు. కొన్ని కొత్త ప్రాజెక్ట్స్ అయినాయి, 50 crores ఫ్లాట్. ఆ ఫ్లాట్కు పోయే దారి లేదు. 50 కోట్లు మన సెలబ్రిటీలు అంతా కొన్నారు ఆడ. 50 crores ఇన్వెస్ట్మెంట్ అంట. ఏం ఇన్వెస్ట్మెంట్? 3 బేస్మెంట్లలో 3 ఫ్లోర్లు నీళ్ళు నిండిపోతే అదెక్కడ ఇన్వెస్ట్మెంట్? తొక్కల ఇన్వెస్ట్మెంట్. గురుగ్రామ్లో కొనొద్దు, డిమాండ్ లేదు అంటే ఇంటలేరు జనాలు. ఇది మంచి ప్రూఫ్. 50 కోట్లు పెట్టి నీ ఫ్లాట్లో నువ్వు పోలేవు వానాకాలంలో. అంటే ఎండాకాలం, చలికాలం. ఆ చలికాలంలో మళ్ళా ఈ పొల్యూషన్ ప్రాబ్లమ్స్, స్టబుల్ బర్నింగ్ పక్కకే ఉత్తరప్రదేశ్. వింటర్లో శ్వాసకోశ వ్యాధులు. నువ్వు రైనీ సీజన్లో ఫ్లాట్లో ఎంటర్ కాలేవు, గ్యారంటీ. రైనీ సీజన్ రాగానే ఫ్లాట్లు మూసేసుకొని మీరు వేరే చోట సేఫ్ ప్లేసెస్కి పోవాలి. అంటే గురుగాం సేఫ్ కాదని అర్థం. సమ్మర్, ఢిల్లీ సమ్మర్ తెలుసు కదా మీకు, 45 ఈజీగా టచ్ అవుతుంది.
అంటే ఎన్వైర్మెంటల్ డిజాస్టర్ అని అనిపించే జోన్లో కోట్లు పెట్టి ఫ్లాట్లు కొని మనకు హైదరాబాద్కి ఒక ఎగ్జాంపుల్ సెట్ చేస్తుంది గురుగ్రామ్. మీకు బుర్రా సిగ్గుచారం ఉంటే ఇంకోసారి ఇటువంటి ఏరియాస్లో కొనకండి. గురుగ్రామ్ కన్నా దరిద్రమైన టోపోగ్రఫీ కోకాపేట ఏరియా, అన్ని రాళ్ళు రప్పలే. పక్కకే ఈ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ ఇవన్నీ ఉన్నా చుక్క నీళ్ళు పడవు. ఎందుకంటే అన్ని గుట్ట రాళ్ళు రొగొట్టాలి. డ్రిల్ చేసినా 1000 ఫీట్లు 100 ఫీట్లు పోవాలి. 100 ఫీట్లు పోయినా వీళ్ళ హైరైజర్స్కి నీళ్ళు అవి సరిపోవు. వీళ్ళు కట్టిన హైరైజర్స్కి ప్రభుత్వం నీటి సరఫరా చేయాలంట. అది ప్రభుత్వ బాధ్యత. కోట్లు దండుకునే బాధ్యత వీళ్ళది. మరి ఇట్లా రాళ్ళు రప్పలున్న ఏరియా ఇడిచిపెట్టి సారవంతమైన భూములు ఉన్న ఏరియాలో పెట్టచ్చు కదా. నేను ఎన్నో ఇష్యూస్ తీస్తున్నా ఈ హైరైజర్స్ గురించి. వెస్ట్ హైదరాబాద్లో మన కుక్కట్పల్లి ఆక్షన్ అయినా నేను చెప్పిన క్లియర్గా, ఆక్షన్ అయిన వాళ్ళు ఆ భూమిని ఏం చేసుకోవాలి తీసుకొని. రెంట్ రాదు, రేటు దానికన్నా ఎక్కువ పోదు. బ్రిమ్ ప్రైస్ 3 లక్షలు, దానికన్నా ఎక్కువ పెట్టి ఏం చేస్తారు? ఆ డెవలపర్ డెవలప్ చేయలేడు. మరి తీసుకొని అంటే ప్రైడ్ కోసం తీసుకొని పెట్టుకోవాలి. మాకు కూడా కుక్కట్పల్లి సెంటర్లో ఈ 500 గజాలు ఉందని చూపెట్టుకోవాలి అంతే. దయచేసి అందరు గమనించాలి. ఈ స్థిరాస్తి ఇన్వెస్ట్మెంట్ అంటే ఆషామాషి విషయం కాదు. చాలా అంటే క్రిటికల్ ఇష్యూ. ఒక మనిషి యొక్క జీవితంలో అతి ముఖ్యమైన డిసిషన్. ఇలాంటి డిసిషన్స్ ఇప్పుడు గ్రోత్ ఎక్కడ ఉంది అంటే గురుగ్రామ్తో కంపేర్ చేస్తారు, నవీ ముంబైతో కంపేర్ చేస్తారు, పూనాతో కంపేర్ చేస్తారు. బెంగళూరులో వెసులుబాటు లేదని అందరూ హైదరాబాద్కి వస్తున్నారంటారు. వేలాది మైక్రోసాఫ్ట్లోనే వేలాది లేఆఫ్స్, గూగుల్లో లేఆఫ్స్, ట్విట్టర్లో లేఆఫ్స్. అంటే టెక్ సెక్టర్ వణుకుతుంటే దానిపై డిపెండ్ అయిన రియల్ ఎస్టేట్ సెక్టర్ ఎట్లా సెక్యూర్గా ఉంటుంది? నేను ఎన్నోసార్లు 100 సార్లు ప్రశ్న చేసిన ఇది. రాబోయే ప్రాబ్లంను మేము ముందరే నేను 2 ఇయర్స్ నుంచి డిస్కస్ చేస్తున్నాను. పరిస్థితులు బాగాలేవు, ఇలా అయితే ఎట్లా అని. క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్, లీగాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అనేది ఒక పెద్ద ప్రాబ్లం. ఇప్పుడు ఫాతిమా కాలేజ్పై చర్యలు తీసుకోవాలని ఒత్తిడి పెరుగుతుంది, సుప్రీంకోర్టుకు పోతుంది కేసు. నేను వార్నింగ్ ఇస్తున్నాను. సుప్రీంకోర్టు నుంచే జడ్జిమెంట్ వచ్చి ఫాతిమా కాలేజ్ కూల్చేసే పరిస్థితి వస్తుంది. వీడు కూలుస్తాడో లేదా అనేది పొలిటికల్ ఇష్యూ. కానీ గ్యారంటీ సుప్రీంకోర్టు గైడ్లైన్స్ పాటించకపోతే అది లాని ధిక్కరించినట్టే. లాని ధిక్కరిస్తారా లేదా ఓఐసీ బ్రదర్స్ని ధిక్కరిస్తారా అనేది పెద్ద ప్రశ్న. అంటే అవుట్ అండ్ అవుట్ రైన్ క్రైమ్ చేస్తుంటే ఒక ప్రభుత్వం దీన్ని వెనకేసుకొస్తుందంటే రేపు మీరు కొనే ప్రాపర్టీస్ ఎంత లీగల్గా కరెక్ట్గా ఉంటాయో మీరు ఆలోచించుకోండి. నేను చెప్పే అవసరం లేదు. దయచేసి అందరూ ఒక విషయం గమనించండి. రియల్ ఎస్టేట్లో ఇప్పుడు నాట్ మోర్ దెన్ 5%, డిమాండ్ 5% కానీ ఎక్కువ లేదు. అన్ని ఫేక్ రిజిస్ట్రేషన్స్, వాళ్ళే రిజిస్టర్ చేసుకొని వాళ్ళ కంపెనీకి వాళ్ళే అమ్ముకుంటా వితౌట్ ఎనీ ఛార్జెస్, రిజిస్ట్రేషన్ ఛార్జెస్ చెల్లించి అమ్ముకుంటా దీన్ని ఫ్లిప్ చేస్తున్నారు తప్ప రియల్ సేల్స్ జరుగుతలేవు హైదరాబాద్లో అయితే. ఇది స్పష్టం. ప్లస్ మీరు వెస్ట్ హైదరాబాద్లో గ్రోత్ వస్తుంది అనేది 3, 4 to 5 years వరకు పచ్చి అబద్ధం. ఈ అబద్ధం నమ్మకండి. మీరు కావలిస్తే ల్యాండ్లో ఇన్వెస్ట్ చేసుకోండి, ప్లాట్లో కొనండి, రెడీగా ఉండండి మీ ఇన్వెస్ట్మెంట్తో. కానీ ఈ వెస్ట్ హైదరాబాద్లో ఎట్టి పరిస్థితుల్లో మీరు పాజిటివ్ న్యూస్, జనరేటెడ్ పాజిటివ్ న్యూస్. ఇప్పుడు చూడండి, బద్వేల్ ఏ రకంగా మీరు ఎటు చూసినా అనుకూలమైన ప్లేస్ కానీ కాదు. దాన్ని ఇప్పుడు బద్వేల్ ఈజ్ ఈక్వల్ టు వెస్ట్ హైదరాబాద్ అని ఈక్వేట్ చేస్తుండ్రు. జాగ్రత్తగా ఉండండి. బద్వేల్ ఇంకో 30 ఏండ్లు కూడా పట్టినా అది వెస్ట్ హైదరాబాద్ కాదు. బద్వేల్కి విపరీతమైన ఆల్టర్నేటివ్స్ ఉన్నాయి. రాజేంద్ర నగర్ అంతా 111 ఏరియా అంతా బద్వేల్కి ఆల్టర్నేటివ్, బెటర్ దెన్ బద్వేల్.
బెటర్ దెన్ బద్వెల్ని జనాలకు కనబడకుండా ఈ బద్వెల్ ఈజ్ నెక్స్ట్ వెస్ట్ హైదరాబాద్ అని భారీ ప్రచారం జరుగుతుంది. దీన్ని అందరు మీరు తిరస్కరించాలి. నేను ఎట్లా శంషాబాద్ బేకార్ ఏరియా అని చెప్పినాను, శ్రీశైలం హైవే డెడ్ ఎండ్ అని చెప్పినాను. వీటిని అందరినీ మీరు ప్రాక్టికల్గా స్వీకరించాలి. ప్రచారంలో మీరు కూడా ఒక పాలు పంచుకోవాలి. ఈ మూర్ఖులు చేసే బద్వెల్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి. వీళ్ళ ఎంతంటే చీపెస్ట్ ల్యాండ్స్ దొరికే ఏరియాని మొత్తం తీసుకొని ఇప్పుడు నెక్స్ట్ వెస్ట్ హైదరాబాద్ అని రాజేంద్ర నగరు ఈ ఏరియాని మొత్తం డెవలప్ చేయాలని చూస్తున్నారు. ఏం లేమ్మా, జనాలకు అంటియాలి, డెవలప్మెంట్ కాదు. ఇది హైలీ డేంజరస్, పొల్యూటెడ్, పొలిటికలీ సెన్సిటివ్, క్రైమ్స్ ఉన్న ఏరియా అంటే బద్వెల్, రాజేంద్ర నగర్. ఇదంతా ఇప్పుడు భయంకరమైన ప్లేస్ ఇది. దీన్ని అంటే ఎకో ఫ్రెండ్లీగా నెక్స్ట్ జూబ్లీ హిల్స్గా ఇక్కడ గజం 15,000, 20,000, 30,000 అని పచ్చి అబద్ధాలు మాట్లాడి అందరికీ షటకోపం పెట్టడానికి చూస్తున్నారని ఓపెన్గా చెప్తున్నాయి. ఎవడైనా ఇన్వెస్ట్ చేస్తే బద్వెల్ల వాడు బద్నాం అవుతాడు తప్ప వాడు ఆబాద్ గాడు. నేను స్పెషల్ చెప్తున్నా, ఇది మోస్ట్ పొల్యూటెడ్ ఏరియా, దరిద్రం కొట్టే ఏరియా. మీరు కాలుస్తుంది ప్రెస్టీజ్ గ్రూప్ వాడు ఒక 3 weeks బ్యాక్ ఒప్పుకున్నాడు, ప్రీమియం ప్రాపర్టీస్లో మేము ఇన్వెస్ట్ చేసి దెబ్బతిన్నాం. బద్వెల్ అన్నా కదా వీడు కట్టేది, ప్రెస్టీజ్ వాడు పెద్ద స్కెచ్ చేసాడు. అంటే బద్వెల్ని ఒక టోటల్ అంటే ఒక బంగారు గనిలాగా ఇంకా నెక్స్ట్ పాష్ ఏరియాలాగా చూపించడానికి ట్రై చేశాడు చాలామంది బిల్డర్స్. అట్రా ఫ్లాప్ అయిపోయాడు ప్రెస్టీజ్. మోస్ట్ సెన్సిటివ్, కమ్యూనలీ సెన్సిటివ్, డేంజరస్ టు లివ్ ఏరియా అంటే బద్వెల్, రాజేంద్ర నగర్ ప్రస్తుతానికి. ఇలాంటి ఏరియాలో పెద్ద పెద్ద గేటెడ్ కమ్యూనిటీస్, పెద్ద పెద్ద హైరైజెస్ కట్టి చీప్గా ల్యాండ్ కొని, పొల్యూటెడ్ ల్యాండ్లో ల్యాండ్ కొని హైరైజ్లు కట్టి నెక్స్ట్ వెస్ట్ హైదరాబాద్ ఇదే అని ప్రచారం చేసే మళ్ళీ అంటే ఈ దుర్మార్గమైన చర్య రియల్ ఎస్టేట్ వాళ్ళు చేస్తున్నారు. అందరూ మిడిల్ క్లాస్ దగ్గర నుంచి హై క్లాస్ పీపుల్ వరకు దే షుడ్ బి వరీడ్. వెస్ట్ హైదరాబాద్లో క్యాల్కులేషన్ ప్రాబ్లమ్స్, ఈ స్క్వేర్ ఫీట్ ప్రాబ్లమ్స్, ఏరియా ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్నాయి. పొల్యూషన్ ప్రాబ్లం ఎక్కువ లేవు. కానీ ఇక్కడ ఈ బద్వెల్, రాజేంద్ర నగర్లో భయంకరమైన పొల్యూషన్. కొండలు గుట్టలు చూపించి నెక్స్ట్ జూబ్లీ హిల్స్ అంటారు. అంటే అక్కడ చీప్ కొనేసారు, ఫస్ట్ చీప్ కొనేసి 111 ఏరియా బార్డర్ ఏరియాస్లో మొత్తం కొనేసి ఇప్పుడు దాన్ని జూబ్లీ హిల్స్కి మార్చేస్తారు. జాగ్రత్తగా ఉండాలన్నారు. ఎవడినొద్దు, ఈ బద్వెల్ అబద్ధం అయితే శుద్ధ అబద్ధం. దయచేసి ఎవరి ట్రాప్లో పడొద్దని అందరినీ కోరుకుంటూ గురుగ్రామ్ని మళ్ళీ చూడండి. ఇది మిలేనియం సిటీ అని వీళ్ళు ప్రచారం చేసి లక్షలాది మందిని గురుగ్రామ్లో దింపేసి వేలాది కంపెనీలను నట్ట ముంచిన దరిద్రపు ఏరియా ఈ గురుగ్రామ్. ఈ గురుగ్రామ్ నుంచి మనం పాఠాలు నేర్చుకోలేదంటే వెస్ట్ హైదరాబాద్ లాంటి గురుగ్రామ్లు ఇంకా తయారై జనాల నెత్తిన షటకోపం పెట్టి మొత్తం ఎస్కేప్ అవ్వడానికి ఫుల్ ప్లాన్ వేస్తుండ్రు. కాబట్టి మీరు వెస్ట్ హైదరాబాద్లో ఎస్కేప్ అవుతుంటే మీరు బద్వెల్లో ఇరుక్కుంటున్నారని గమనించి బద్వెల్, రాజేంద్ర నగర్ టోటలీ బెంగళూరు హైవేని ప్రస్తుతానికి బాయ్కాట్ చేయండి. లేకపోతే మీకు జరిగిన మోసం ఇంకెవరికి జరగదు అని అందరికీ తెలియజేసుకుంటూ నమస్కారం.